మామయ్య, ఇదేంటి మీరంతా కింద కూర్చున్నారు? పర్వాలేదయ్యా, మా కింద కూర్చుని తినడం అలవాటే. కిందనే బాగుంటుంది. మీకు బాగానే ఉంటుందేమో, నాకు చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మా, వీడు కొంపతీసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడా ఏంటి? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో తారక్కింకా తెలియడం లేదు. మామయ్య, మీరు కూడా మాతో వచ్చి పైన కూర్చొని తినండి. మాకు మర్యాద ఇవ్వడం మీ గొప్పతనం అవుతుంది. మీరిచ్చారు కదా అని ఆ స్థానం మేము తీసుకోవాలనుకోవడం కూడా మా వివేకం అవుతుంది బాబు. పర్లేదు చిన్నయ్య గారు, మీరు అక్కడ కూర్చొని తినండి, మేము ఇక్కడ కూర్చొని తింటాం. అది కాదు బామ్మ. చెప్పులు గుమ్మం బయటే ఉండాలి, చీపురు గది మూలనే ఉండాలన్నట్టు ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ప్రేమగా కొనుక్కున్నాం కదా అని చెప్పులు నెత్తి మీద పెట్టుకోం కదా. కాంచనా, ఏమిటా మాటలు? నువ్వన్నట్టు చెప్పులు గుమ్మం బయటే పెడతారు, ఒప్పుకుంటాను. అలాగే గేటు కూడా దాటనివ్వని మనిషి ఇచ్చే నోట్ల కట్లు మాత్రం తెచ్చి బీరువాలో పెట్టుకుంటాం. విలువ ఎదుటి వ్యక్తిలో ఉండదు, ఆ వ్యక్తిని మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పటికైనా మీ మైండ్ సెట్లు కొంచెమైనా మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలండి? ఎవరిని ఎక్కడుంచాలో మీకు తెలియకపోవచ్చు, మాకు మాత్రం బాగా తెలుసు. అవునవును, ఎదుటి మనిషిని చూసి కుళ్ళుకోవడం, కారణం లేకపోయినా కోపం ప్రదర్శించడం అత్తయ్య గారి కన్నా ఇంకెవరికి బాగా తెలుసు? బావా, సిచ్యువేషన్ అసలే చాలా సీరియస్ గా ఉంది. నువ్వు అనవసరంగా మధ్యలో దూరి అమ్మ మీద చిరకలు వేస్తే నీ వీపు మీద వాతలు పడతాయి. కొంచెం కంట్రోల్లో ఉండు. నానా, గుమ్మం బయట చెప్పులు పెట్టినట్టు నాకిష్టం లేని వాళ్ళందర్నీ బయట పెట్టడం మొదలు పెడితే ఈ డైనింగ్ టేబుల్లో కూర్చున్న కొంతమంది వ్యక్తుల్ని ఎప్పుడో బయటికి గెంటేసేవాడిని. అది వాళ్ళు అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుంది. అమ్మా, వీడు కావాలనే మనల్ని అంటున్నాడమ్మా. తారక్ సార్, మా వాళ్ళ గురించి మీరెందుకు గొడవ పడుతున్నారు? తినేటప్పుడు ఇలా గొడవ పడడం మంచిది కాదు. నాన్న వాళ్ళకి కింద కూర్చుని తినడం అలవాటే. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఎందుకు వదిలేయాలి నీలవేణి? మనుషుల మధ్య భేదం లేనప్పుడు కూర్చునే స్థానాల్లో కూడా భేదం ఉండనవసరం లేదు. మావయ్య, మీరు పైకి లేవండి. మావయ్య, లేవండి, 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 మీరు కూడా లేవండి. రండి మావయ్య. మావయ్య, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి మావయ్య. నిర్జారా, కూర్చో నిర్జా. బామ్మ, లేవండి. నాకు ఇక్కడే బాగుంది బాబు, నేను ఇక్కడే కూర్చుంటాను. నిలవేణి, నువ్వురా. అది కాదు తారక్ సార్. నిలవేణి, ఏం కాదు, రా. నిత్య, నువ్వు కూడా రా. లేదు సార్, నేను ఇక్కడే తింటాను. ఓకే. చాలు. కుక్టేష్, ఇక్కడ సాంబార్ వేయి. నిలవేణి, నువ్వు తిను. ఏంటి మీరందరూ ఆలోచిస్తున్నారు? తినండి. మామయ్య, తినండి. తినండి. నీరజా, తిను. నీరజా, కర్రీ వేయి.
ఏంటండి ఇదంతా ఆ? కాపలాకి కుక్కను పెంచుకుంటున్నాం కదా అని దాన్ని తీసుకొచ్చి కనకపు సింహాసనంలో కూర్చోబెట్టం కదా. వాడికి తేడా తెలిసేలాగా నేనెంత చెప్పినా అర్థం కావట్లేదు. మీరైనా చెప్పొచ్చు కదా. తేడాలు చూపించాలని నువ్వనుకుంటున్నావు, వాడనుకోవట్లేదు. తారక్ని గౌరవించాలి అనుకుంటే వాడి ఆలోచనలు కూడా గౌరవించు. గౌరవించడానికి గొప్ప గొప్ప వ్యక్తులతో మనల్ని కూర్చోబెడుతున్నాడా? మన కింద పాచి పనులు చేసే వాళ్ళని తీసుకొచ్చి మనకి పోటీగా కూర్చోబెట్టాడు. ఇక్కడ మనుషులకి విలువ ఇవ్వని వాళ్ళకన్నా మామయ్య వాళ్లే గొప్ప మనుషులు. అలాంటి వాళ్లతో కలిసి కూర్చుని తినడానికి ముందు మీకు అర్హత ఉందో లేదో చూసుకోండి. చూడు తారక్, అర్హతల గురించి మాట్లాడితే ముందు దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. కంపెనీలో నీ కింద పనిచేసే ఒక చిన్న మెకానిక్ని తీసుకెళ్ళి కంపెనీకి ఎండీని చేస్తావా? చెయ్యవు కదా. నీ ఆఫీస్లో పనిచేసే ఒక చిన్న అటెండర్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి హెడ్ని చేస్తావా? చెయ్యవు కదా. వాళ్లకున్న అర్హతను బట్టే వాళ్ళకిచ్చే స్థానాలు కూడా ఆధారపడుంటాయి. మనుషుల మధ్య వాళ్ళకిచ్చే స్థానాల మధ్య తేడాలుండకూడదని అందర్నీ తీసుకెళ్ళి ఆఫీస్ ఎండి స్థానంలో కూర్చోపెడతావా ఏంటి? కూర్చోబెట్టగలవా? మాటల్లో చెప్పుకోవడానికి కొన్ని బానే ఉంటాయి, అవి చేతల్లో ఎప్పటికీ చెయ్యలేము. తారక్ సార్, మా వాళ్ళు కింద కూర్చుని తిన్నంత మాత్రాన మా వాళ్ళకి మర్యాద తగ్గిపోదు. పైన కూర్చుని తింటేనే ఈ ఇంట్లో వాళ్ళ అహం దెబ్బతింటుంది. దయచేసి అర్థం చేసుకోండి. లేదు నీలవేణి, మీరే నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చెన్నై గారు, మా కింద కూర్చుని తినడం పెద్ద కష్టమేం కాదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అది కాదు మామయ్య. లేవండమ్మా, కింద కూర్చుని భోంచేద్దాం. మామయ్య ఆగండి ఆగండి. మామయ్య, నీలవేణి, మామయ్య వాళ్ళు కింద కూర్చుంటే నేను పైన కూర్చోవడం నాకు మర్యాద అనిపించట్లేదు. నేను కూడా వాళ్ళతోటి కూర్చుంటాను. ఆ ప్లేట్ ఇవ్వు నీరజ. ఎందుకు అలా చూస్తున్నారు? కుకుటేష్, కొంచెం అన్నం వడ్డించు.